నడుస్తున్న అంశం ఒకటి. దాని మీద పిటిషన్ వేశారండి. దాని మీద కూడా అది కష్ట సాధ్యమని ఎలక్షన్ కమిషన్ టీడీపీలో చేరని డొక్కా మాణిక్య వరప్రసాద్ గారు అని చెప్పని పెట్టారు పాపం. అవును సార్. సో డొక్కా మాణిక్య వరప్రసాద్ గారు తాడికొండ 2019 అవును తర్వాత టీడీపీలోకి వచ్చారు. అవును. 2014 తర్వాత టీడీపీలోకి వచ్చారు. అవునండి. 2019 తర్వాత టైంలో మళ్ళీ వైఎస్ఐలోకి వెళ్ళారు. మళ్ళీ ఇప్పుడు టీడీపీలోకి వచ్చారు. కాంగ్రెస్ నుంచి టీడీపీ నుంచి వైసీపీ నుంచి టీడీపీ, ఇంకా మళ్ళీ మిగిలింది బీజేపీ. మరి సీట్ ఆశించారండి తాడికొండ. మేకతోడు సుచరితకి ఇవ్వడం వల్ల ఏదన్నా కానివ్వండి, పార్టీలు ప్రద్దాకా ఎగురు దూకుతాం లాంగ్ జంపులు చేస్తామని అంటే అది కరెక్ట్ కాదు. ఆయన మంచి వ్యక్తి, ఆయన సౌమ్యుడు, మేధావి, ఆయన రాజకీయాల్లో ఉండాల్సిన వ్యక్తి. అంతేగాని ఎక్కడో ఒక దగ్గర స్టాండ్ అవ్వాలి కదా. కాంగ్రెస్ పార్టీలో ఉన్నట్లయితే వాళ్ళు ఆయనకి ఎంతో కొంత బలమైనటువంటి లీడర్గా ఉండేవాళ్ళు. ఇన్నిసార్లు అటు ఇటు మారుతా ఉంటే మనం చెప్పేవాళ్ళకి మనకన్నా ఉండాలి కదా. ఇంక జాలు తీసేయండి. ఇంక నెక్స్ట్ సురేష్ గారు దానికి వెళ్దాం సార్. రేపు